వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. టాపిక్లకు వెళ్ళే ముందు ఇప్పుడు మీరు మన ఛానల్ ప్రజా ఉద్యమ ఛానల్, ఇది ముఖ్యంగా దక్షిణాది బహుజనుల కోసం ఏర్పాటు చేసిన ఛానల్. ఈ ఛానల్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే ఆర్థికంగా సహకారాన్ని అందించండి. ఇక మనం టాపిక్లకు వచ్చేస్తే మాలమాదిగల పంచాయతీ అయిపోయింది, ముగిసిన అధ్యాయం. ఇలా ఐక్య ఉద్యమాల వైపు మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మాలమాదిగలారా ఇంకెంతకాలం అడక్క తింటారు? ఇంకెంతకాలము ఈ రిజర్వేషన్ల రాయితీ ఉద్యమాలతో ఇంతవరకు ఈ భారతదేశంలో 75 సంవత్సరాలు ఏం జరిగింది? ఉత్తర భారతదేశంలో కాన్షీరామ్ గారి నాయకత్వంలో ఇవాళ అక్కడ కేవలము 15 ఏళ్ళ పోరాటంలో కుమారి మాయావతి గారు ముఖ్యమంత్రి అయి ఆ దేశం అతిపెద్ద రాష్ట్రము, దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రము. ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కావాలంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు అనే స్థాయి. అంత పెద్ద రాష్ట్రం, 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో అధికారాన్ని తీసుకురాగలిగింది లేని 4 కోట్ల జనాభా లేని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారం మనకు రాదా? మనం ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే అధికారం మనకు రాదా? మరి ఉత్తర భారతదేశంలో సాధ్యమైంది, ఇంకా అక్కడ అత్యంత పేదవాళ్ళ దగ్గర సాధ్యమైంది. ఇక్కడ బాగానే డబ్బులు ఉన్నాయి, బాగానే దళితులు కొంత ఎదిగిండ్రు, ఇవాళ విద్యావంతులుగా ఉన్నారు, ఐఏఎస్లుగా ఉన్నారు, ఐపీఎస్లుగా ఉన్నారు. యూపీ కంటే 100 రెట్లు మెరుగైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇలా ప్రత్యేక రాష్ట్రాలు అంత అద్భుతంగా డెవలప్ అయిన రాష్ట్రాలు అధికారం మనకు ఎందుకు రావట్లేదంటే మనం అడక తినే స్థాయిలోనే ఉన్నాము. మనము ఇవాళ అగ్రవర్ణాలు మైనార్టీ 7%, ఇవాళ 15% జనాభాను చూపెట్టుకున్నారు కులగణాలలో. ఇవాళ ఎందుకు చూపెట్టుకున్నారు? వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో జస్టిఫై చేసుకోవడానికి. వాళ్ళ జనాభా ఏడైతే వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వాలంటే ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్లో 15% చూపెడితే తప్ప అది న్యాయపరంగా చెల్లదు. కాబట్టి ఇవాళ 17 దాకా 15 పైకి చూపెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ 10% రిజర్వేషన్కు వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకున్నారు. అదే ఇవాళ 56% వాళ్ళే లెక్కల ప్రకారం ఇస్తే నీకు ఇవాళ 27%, 29% మాత్రమే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ రిజర్వేషన్లు ఉన్నాయి. అది ఎప్పటిలో అలా అవుతున్నాయి, ఇప్పటిదాకా కూడా వాటి పెంచలే. మరి రాష్ట్ర పరిధిలో బీసీ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఎందుకు పెంచట్లేదు వాళ్ళు? రాష్ట్ర పరిధిలో ఏబిసిడి చేసిన వాళ్ళు మీరు రిజర్వేషన్లు ఎందుకు పెంచట్లేదు? అలా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సమస్య అంటే కేంద్ర సమస్య, జాతీయ సమస్య. అది జాతీయ ఎస్సీ కమిషన్ కావాలి, ఎస్టీ కమిషన్ కావాలి, పార్లమెంట్ మాత్రమే చేయాలి. కానీ ఇది మాత్రం రాష్ట్ర సమస్య కదా, బీసీల సమస్య రాష్ట్ర జాబితానే కదా. మరి వాళ్ళ రిజర్వేషన్లను ఎందుకు పెంచట్లేదు? ఎందుకు వాళ్ళకి ఇవాళ 42% వాటా కోసం ఎందుకు కొట్లాడుకోవాలి? ఇంకా ఎందుకు పెంచగానే బీసీలు ఉండాలి అంటే అర్థం ఏంటంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళు న్యాయం చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇవాళ అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఆఫ్టర్ ఆల్ 7% లేని వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టుకొని ఇలా 5% లేని రెడ్ల చేతుల్లో అధికారం ఉంటుంది, 1% లేని వెలమల చేతుల్లో అధికారం ఉంటుంది. మరి 93% ఉన్న బహుజనుల చేతుల్లో అధికారం ఉండదు, అందులో 22% ఉన్న దళితుల చేతుల్లో అధికారం అసలే ఉండదు. కాకపోవడానికి కారణం ఏంటంటే మనం కొట్లాడుకోవడం వల్ల. దళితులము ఉమ్మడిగా మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇవాళ కేవలము వర్గీకరణ సమస్యలు 5% విద్యావంతుల సమస్యే. వాట్ అబౌట్ 95% ఉన్న పేద మధ్య తరగతి ఇవాళ దళితులారా, మాలైనా మాదిగైనా ఉపకులాలైనా మీ సమస్యలు ఎవడు అడ్రస్ చేస్తాడు? ఎవడు పట్టించుకుంటాడు? అసలు ఇవాళ మనం చేయాల్సింది ఏంటి? ఉమ్మడిగా రాజకీయ అధికారం వైపు పోయి మనకున్న అన్ని సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అది బ్యాక్లాగ్ పోస్టుల సమస్య అయినా, అట్లాగే భూమి సమస్య అయినా, మన వైద్య సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, ఉపాధి సమస్య అయినా, మన పరిశ్రమల సమస్య అయినా, ప్రైవేట్ రంగం సమస్య అయినా, సంపదలో మన వాటా అయినా, అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్కటే మార్గము. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన మార్గంలో పయనించి మనం ముందుకెళ్ళి మన రాజకీయ అధికారం అయిపోదామా? లేదంటే ఇంకా 30 ఏళ్ళు, ఆఫ్టర్ ఆల్ 30 ఏళ్ళు సిగ్గు ఇజ్జత్ లేకుండా మనం బతుకుతాం అనుకోవాలి. ఒక మాట చెప్పాలంటే 5% విద్యావంతుల సమస్య 30 ఏళ్ళుగా పరిష్కరించలేని దళిత జాతి నాయకులు సిగ్గు లేకుండా ఎప్పుడు అధికారంలోకి వస్తారు, ఎప్పుడు ముఖ్యమంత్రులు అవుతారు, ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని శాసిస్తారు? తమాషానా దళిత జాతి అంటే? ఇవాళ ఏంది? అడక తినాలా? ఎంతకాలం అడక తినాలి? 1% లేని వాళ్ళని అడక తినాలి, 5% లేని వాళ్ళని అడక తినాలి, 3% లేని వాళ్ళని అడక తినాలి. నేను వర్గీకరణ పేరుతో వారికి సలాం కొడతా, వీరికి సలాం కొడతా, వీరికి బాంచారంట, వారికి బాంచారంట. ఎంతకాలం? ఇంకెంతకాలం? ఇకపై చల్లదు, ఇకపై సాగదని చెప్పేసి ఇలా నిజమైన అంబేద్కర్ వాదులు మాలలైనా మాదిగలైనా ఉపకులైనా దయచేసి మీరు బయలుదేరండి.
విద్యావంతులారా, ఆత్మగౌరవంతో ఆకలితోనైనా సద్దాం కానీ ఆత్మగౌరవం నమ్ముకోవద్దని చెప్పేసి ఇలా బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది. మనకు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పాపం ఉప్పు కులాల పేరు మీద వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల పాపం వాళ్ళ జనాభా అనేది చాలా తక్కువ జనాభా. మొత్తం కలిపితే ఉప్పు కులాల జనాభా అంతా కలిపితే కూడా వాళ్ళకి 5-6 లక్షలు ఉంటారు. పాపం వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఒక నాయకుడు లేకుండా పోయేటి వాళ్ళకు. ఇలా దళిత క్రైస్తవులకు ఊసే లేదు అందులో. పాపం దళిత క్రైస్తవులు ఇంతమంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో. ఇలా దళితులలో 80% ఉన్నారు. వాళ్ళ సమస్య అసలు ఇందులో చర్చకే రాలేదు. అసలు కులగణంలో వాళ్ళ ఊసే లేదు. మరి ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. బీసీ సమస్యలు ఇంకా ఎందుకు అడుకోవాలి? 42% వాడిని అడుగుడేది. మనం అధికారం వస్తే మనం తెచ్చుకోలేమా? బీసీ ముఖ్యమంత్రి కోసమే రాజీనామా చేసిన ఒక ఎస్సీ మాదిరిగా ఉండి మరి ఏ బీసీ నాయకుడు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోతాడు? ఇవాళ కేవలం మా రెడ్ల నిత్యంత మాత్రాన బీసీలు పెద్దగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? మన సమాజంలో తిట్టుకోవాలండి. మనమే కదా తప్పంతా. అగ్రవర్ణాలు తిట్టినంత మాత్రాన మనకేమైనా అధికారం వస్తుందా? 100% అగ్రవర్ణాలు వాళ్ళు ఏవైతే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. జియో 29 తెచ్చుకొని ఇలా రేవంత్ రెడ్డి న్యాయం చేస్తున్నాడు అగ్రవర్ణాలకి. రేవంత్ రెడ్డి వాళ్ళకి ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకొని ముఖ్యమంత్రి కాలేదా? అరే చేతగాని బీసీలారా, చేతగాని ఎస్సీలారా, చేతగాని ఎస్టీలారా, మనకు చేతనైతే లేదు. తప్పు మనది. వాళ్ళని తిరిగితే ఏమవుతుంది? కాబట్టి తప్పు చేస్తున్నాం మనం కదా, ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం కదా ఇవాళ మన తప్పు తెలుసుకొని ముందుకు పోవాలి. 1% లేని వాళ్ళు, 3% లేని వాళ్ళు, 5% లేని వాళ్ళు ముఖ్యమంత్రులు కాగలేదు. 52% అయిన బీసీలు ముఖ్యమంత్రి కాలేరా? 22% ఎస్సీలు కాలేరా? 10% ఎస్టీలు కాలేరా? 10% మైనార్టీలు కాలేదా? 13% దాకా ఉన్న మైనార్టీలు కాలేదా? కాగలం, కానీ మధ్యలో ఐక్యత లేదు. అంబేద్కరిజం అంటే లా ఆఫ్ ఎడిషన్, మనం కలపడం, ఇట్లా విడిపోవడంగా. బ్రాహ్మణిజం అంటే విడగొట్టడం. వాళ్ళు విడగొడుతున్నారు, మనం కూడా వాళ్ళకే బానిసలమై విడి ఉద్యమాలే చేస్తున్నాము. మనం ఏం చేస్తున్నాము? నయా మనవాద ఉద్యమాలే చేస్తున్నాం. సో నయా మనవాద ఉద్యమాలకు స్వస్తి పలుకుదాం. అంబేద్కర్, నిజమైన అంబేద్కర్, పూలే అంబేద్కర్ మార్గంలో ముందుకు పోగలిగితే అధికారం మనది, ఆత్మగౌరవం మనది, హక్కులు మనవి, మన సమస్యలు మనమే పరిష్కరిద్దాం. ఆ దిశగా అడుగులు వేద్దామని చెప్పేసి తెలంగాణలో 93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా ఏకమైదాం. అధికారం కోసం ఏకమైదాం. ఆత్మగౌరవంతో బతుకుదాం. అధికారాన్ని సాధించుకుందాం. మన హక్కులను మనమే సాధించుకుందామని పిలిపిస్తున్నాం. D6 జై భీమ్, జై పూలే, జై అంబేద్కర్.